ఓయ్, ఇంత అందగాడు చెయ్యేస్తే ఏదో దయ్యం పట్టుకున్నట్టు అలా ఉలికి పడుతున్నావు ఏంటి? ప్లీజ్ యష్ వదులు. ఈరోజు పిల్లలు తొందరగా పడుకున్నారు సింధు. నీకు నాకు కొంచెం ఏకాంతం దొరికింది, బద్దిలేదే లేదు. అబ్బా యష్, నాకు అనీజీగా ఉంది, అస్సలు బాలేదు. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. ఏంటి ఈరోజు మా ఆవిడ ఏదో అలిగినట్టుంది? నా మీద కోపమా లేకపోతే ప్రేమతో దాచుకున్న సిగ్గా? నువ్వు నాకు అందమైన భార్యామణివి. అదృష్టం లాంటి ఏకాంతం మన ఇద్దరికి దొరికింది. ఏంటి యష్ ఇది? నీ మూడే కానీ నా మూడ్తో సంబంధం లేదా? నాకు అనీజీగా ఉందని చెప్తున్నాను కదా, అయినా ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నన్ను వదిలే. ఏమైంది సింధు? ఇప్పుడు నేనేం చేశాను? అంతలా తోసేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అయ్యో అది కాదు యష్. ఏది కాదు సింధు, నేను కూడా గమనిస్తున్నాను. ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతున్నావు, అప్సెట్ అవుతున్నావు. అరే నువ్వు నాతో ప్రశాంతంగా మాట్లాడి ఎన్ని రోజులైంది చెప్పు? అసలు మనం ఏకాంతంగా గడిపి ఎన్ని రోజులైంది? ఇంట్లో అన్ని సమస్యలు తీరి సంతోషంగా గడపాల్సిన టైంలో అసలు నిన్ను ఏ విషయం అంతలా అప్సెట్ చేస్తోంది? ఆలోచిస్తుంటే మా అమ్మకు వచ్చిన అనుమానము ఇప్పుడు నాకు వస్తుంది సింధు. నిజం చెప్పు, నువ్వు నా దగ్గర ఏమైనా విషయం దాస్తున్నావా? ఒక భర్తగా అడుగుతున్నాను, అసలు ఏం జరిగింది సింధు? చెప్పు సింధు, ఏం జరిగింది? ఏంటి యష్, ప్రతిసారి ఏం జరిగింది అని అడుగుతున్నావు? జరగడానికి ఏముంటుంది? అయినా ఏదైనా జరిగితే నేనే చెప్తాను కదా. ఎందుకు అరిగిపోయిన టేప్ రికార్డర్లా మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నావు? నా మొహంలో ఏదో తేడా ఉంది, గొంతులో భయం ఉంది, కళ్ళల్లో టెన్షన్ ఉందని మీరే ఊహించుకుంటూ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏమీ లేదు అంటే అర్థం కాదా మీకు? యష్, నేను పిల్లల దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు పడుకో. సారీ సింధు. నిజంగా ఏమీ లేకపోతే నువ్వు నన్ను ఇలా దూరం పెట్టావు. ఇప్పుడు నేను నిలదీస్తోంది నీతో ఏకాంతంగా గడపాలని కాదు సింధు. నా భార్య మనసులో ఏముందో కూడా నాకు చెప్పుకోలేనంత మన మధ్య దూరం పెరిగిందా సింధు? సింధు, నువ్వు సంతోషంగా ఉంటేనే కదా నేను సంతోషంగా ఉండేది. ఎప్పుడు నాకు కోపం వచ్చినా నువ్వే నన్ను కంట్రోల్ చేసేదానివి. కానీ ఈరోజు నీలో కనిపిస్తున్న ఈ చిరాకు కోపం చూస్తుంటే నా మీద నీకు నమ్మకం పోయిందా?